హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు చిన్ననాటి రేడియో సంస్కృత పాఠం ముందు ఒక పాట మనస్సును కదిలించేటువంటి చిన్ననాటి స్మృతిగా ఉండేటువంటి ఆ పాటను ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. ఆ చిన్ననాటి రేడియో సంస్కృత పాట మీకు కూడా గుర్తుండే ఉంటుంది. చిన్నప్పుడు రేడియోలో విన్న ఈ శ్లోకం గుర్తుండే ఉంటుంది. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు. పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే. క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణం. ఆ స్ఫూర్తితోనే ఆ చిన్ననాటి రేడియో సంస్కృత పాటను మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.